కోతి వార్తలు అందరికీ శనాది ఓ బిడ్డలారా బాగురా. ఇక మరి మీ నర్సే తాత ఇవాళ చిత్రమైన ఇచ్చంత్రాల వార్తలు పట్టుకొచ్చిండులా. ఇక మరి ఆశం ఎందుకుర్రా, పోదాం పారి తలకాయ వార్తలకు. రోజీ డాక్టర్ కట్టెకోడాటం. దేవుడు కాబోతున్న సీఎం రేవంత్. ఆర్ఎస్పీకి ఏంది పాడు బుద్ధి. ఇంటికే రాజకీయం చేస్తున్న కేటీఆర్. పురుగుల పువ్వు తినబెడుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. పాడైపోను రేవంత్ అయ్య రేపో మాపో దేవుడు కాబోతున్నాడు నువ్వు. మరి చుట్టమాకని మంచానికి ఎరక అన్నట్టు మరి రేవంతమయ్య దేవుడు అయ్యేది నీకేమరక నర్సే తాత అనుకుంటురా. ఇక మరి ఇనూరు భాగవతం ఎట్టముందో. ఓ తెలంగాణ జనాలు ఇంకా కొద్ది దినాలల్లా మన సీఎం రేవంతము దేవుడు కాబోతున్నాడు. ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే ఓ ఏనుముల రేవంత్ రెడ్డి నీ గుండెకాయను ఇచ్చావు పేదోళ్ళకు వడ్డీ మా యనుముల రేవంత్ రెడ్డి. ఇక మరి ఈ రకంగా తలుచుకొని కొలుసుకుంటే మరి సీఎం రేవంతమయ్య వరాలు అందించేనా అని అనుకుంటున్నారట జనాలు. ఇక నల్గొండ జిల్లా సిట్యాల మండలము ఒలిపాకలో సీఎం రేవంతమయ్యకు గుడి కడుతున్నాడన్నులో. ఇనూరికి అన్న ఏమంటుండో. తెలంగాణ సమాజానికి నమస్కారం. మేము ఈరోజు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 19వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఒలిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము కోరుకున్నాం. గుడి ఆయనకి ఎందుకోసం అంటే ఈయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనను పొందుతూ అదే దేవుడైతే మనం ముక్తి కోరికలు ఎలా తీరుస్తాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగోగులు మంచిగా చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గుడి కట్టడానికి ఫిక్స్ అయిపోయినాం. చూడవచ్చిన వారికి శుక్రవారమే అన్నట్టు రేవంత్ రెడ్డికి గుడి కట్టడం ఏమిటి అని ముక్కున ఏలేసుకుంటున్నాడనుల్లా చుట్టుపక్కల ఊర్ల జనాలు. అంత బాగానే ఉంది కానీ సర్కారు గల్లగురియలో పైకం లేక గగ్గోలు పెడుతూ రేవంతము అభివృద్ధి పనులు ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అని ఆలోచనలో మునిగి తేలుతుంటే ఈ గుళ్ళు గోపురాలు కట్టుడేంటి ఎందుకురా నాయన ఈ అని ఒకటే కారెడ్డాలాడుతున్నట ఊర్లో పోయి జనాలు. ఇక ఇది కూడా నిజమే అన్నట్టుగా రేవంతమయ్య కూడా ఆలోచన చేసుకుంటున్నాడు అన్నుల్లా. ఎందుకంటే మరి కొన్ని పనులు చేసి పచ్చపొరతోటి మాట రాకుండా చేసుకోవాలి కదా. ఈ గుడికి పెట్టే పైకము నా చేతికి ఇచ్చినా బాగుండు అని కూడా అనుకుంటుండట సీఎం రేవంతమయ్య. ఎంత ముద్దు ఉందో చూడు కథ. తెలంగాణ సర్కారు సలహా ఏడికొచ్చే రాంగ ఈ తాగుడు మీద మన్ను అయ్యా బతుకు తండ్లాడా ఎగదరా బతుకు తండ్లాడా ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము అయ్యా బతుకు బజారు కేకెగదరా బతుకు బజారు కేకెగదరా. ఈ తాగుడు పాడైపోగారా. ఈ తాగుడు తాగి దాకాన్లో పోతే ఎంత పాడైందంటే వామ్మో నీ దండం పెడితే సీతమ్మ చెర డాక్టర్ చూడు కథ. అరే నీ చిత్రం సలగా ఉండగారా. ఉత్త పుణ్యానికి డాక్టర్ మీదకి ఉరుకులో పెడుతురుగా. అరే ఏమైంది ఏం పాడైందిరు. జంగంవాడి మెల్లో లింగం కాయవాలే ఏమైందో కానీ ఉని పాడైపోగారు. ఎగబడకపోతురుగా డాక్టర్నే. పానం బాగలేక చూస్తాయి దాకాన పోయి గీ ఎత్తున డాక్టర్ మీదకి పొల్లిచ్చి ఉరుకులో పెట్టి కొట్టారులా అని అనుకొస్తుర్రులా ఈ ముచ్చట వింటున్నోళ్ళు. ఇక మరి ఇది ఎక్కడ ఏంది ఏం కథ అనుకుంటున్నా. తమిళనాడు రాష్ట్రంలో పానం బాగలేక దాకాన పోయి డాక్టర్ల మీదకే గోసు లెక్క చెక్కుతుర్రు అట జనాలు. ఇక చూడు ఈ పంచాది పాడైపోను గిదానుల తరీగా. నేను సొక్కం పూసని, నేను సుధ పూసని,
ఈ పబ్లిక్ నా పంచప్రాణం, ఈ జనాలు నా ఊపిరి, నేను జనాల కోసమే బతుకుతున్నా అని తీగరగాలు తీసుకుంటా. ఓ నీ దండం పెట్టి ఇంతింత పొడుగు మాటలు నూకే మాజీ మంత్రి మల్లారెడ్డి కడుపు చల్లకుండా. ఇక మరి దోసుకున్న అక్కడక్కడ అంటారు చూడు, నిజమైన వార్తలలో టీవీలలో పేపర్లలో చూసిర్రు. నీ దండం పెట్టి ఎక్కడ చూడు కబ్జా కబ్జా కబ్జా. ఈ కబ్జా పైకం చాలదన్నట్టుగా అవ్వ చదువుకునే పోరగాళ్ళని కూడా ఎట్లా బీచని చుట్టూ చేస్తుందంటే వాళ్ళని ఈ ఉద్దారుగా వాళ్ళ జర చూడని కథ ఎట్లా ఉందో. ఏంది మల్లారెడ్డి ముచ్చట, రే రామచంద్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, అయినా కానీ ప్రజల బాగోగులు పట్టించుకున్నోడైతే గిట్ట చేస్తాడులా న్యాలంగా ఉత్తపుణ్యానికి పోరగాళ్ళ ఉసురు పలుచుకుంటుండు. ఏం సగదనం ఉంది. మల్లారెడ్డి కాలేజీలు నాట ఇక చూడు నేను దండం పెట్టి ఆ పురుగులు వచ్చిన అన్నం తిని పోరగాళ్ళ కక్కుడు ఏరుగుడు అయ్యి ఆగమాగం జగన్నాథం అనుకుంటా మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలని ఇగో బాట పట్టిరులా రోడ్ల బాట పట్టిర్రు. ఏమన్నా అనుసంధానం ఉందా మాజీ మంత్రి మల్లారెడ్డి ముచ్చట? ఇక చేసేటివేమో సూర్య నమస్కారాలు, దూరేటివేమో గయ్యేందుకు గుడిసెలు అన్నట్టు ఇగో ఈ రకంగా పోతుందిలా మంత్రి మల్లారెడ్డి ముచ్చట. ఇగో చూడని కథ ఎట్లా ఉందో పోరగాళ్ళ బాగోతాము. అయ్యా మాజీ మంత్రి మల్లారెడ్డి నీ కడుపు సన్న కూడా నాయన నువ్వు చేసిన ఉద్దారకం బాగానే ఉంది. ఇక అక్కడనేమో మంది కొంపలు ముంచుతున్నావు, ఇక్కడ మా పోరగాళ్ళ పానాలకు కూడా గండం అవుతున్నావా అని ఇక ఈ పోరగాళ్ళ తల్లిదండ్రులు సాపన దీవెన పెడుతున్నాడు నువ్వులా. కోనలోన కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండని బతికే ఎవరిది? రైతన్నది. గద్దెనెక్కి గారడి చేస్తుర్రు, గరీబుల దోపిడీ చేస్తుర్రు, కోట్లు సంపాదించుకుంటారు తరతరాలకు. కానీ రైతన్నల గురించి ఆలోచన చేస్తలేరు. ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో ఇక మరి రైతుల బతుకు ఏ రకంగా అయిపోయిందంటే నిజంగా ఆగవాగము అన్నవో రామచంద్ర అంగడెందుకు అలా బతుకు. ఇక మరి ఇత్తనాలు ఇచ్చే కాంచి మొదలు పెడితే పంట చేతికి వచ్చి అమ్ముకునేదాకా మొత్తం ఇక ఎట్లయిందంటే అసలు అందరూ రైతన్న కడుపులో ఆయన పేగులల్లా జరిగేలై పీల్చుకొని బతుకుతుర్రు అట. ఇక మరి ఇద్దరు రైతులు వచ్చిర్రు, ఆ రైతుల ఆంబాయం ఏంది, వాళ్ళ బతికేంది, ఎట్లా నష్టపోతున్నారు, ఏ విధంగా ఆవేదన రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటారో ఒకసారి ఇరువురు. రేఖల వారంగా ఎద్దు నడవంగ, గుట్టల నడువంగ పొద్దుబడవంగ, పక్షుల కిలకిల సప్పుడవంగ, పాలగంట మమ్ము నిద్ర లేపంగ. ఇక మరి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండని బతికే ఎవరిది? లోకానికి కడుపు నింపే అన్నదాతల బతుకు. ఎందుకంటే ఇవాళ అన్నదాతలు ఏ రకంగా ఆగమైపోతున్నారు అంటే ఇత్తనాలు కల్తీ, మందులు కల్తీ. ఇంకా ఈ రకంగా ఇచ్చినందుకు పాపము రైతన్నలు ఊర్లో పోయి ఆ పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి మీద పడి ఆగము అంగడయ్యి అన్నమో రామచంద్ర అంటున్నా. ఇగో ఈ రైతన్నను చూడు ఏమనుకొస్తుండో ఏం చెప్పుకొస్తుండో. సారు రేవంత్ రావు సారు మొత్తం నువ్వు చేస్తే మొత్తం ఇక మేము ఆగం అవుతున్నావు, నువ్వని చేస్తే మేము బాగుపడతాం. అంతవరకన్నా మీదేమి మేము బాగుపడవు. ఏ రైతు ఇచ్చినా ఇట్లా ఆగం చేస్తారు, ఈ మందులు ఇచ్చినా ఇట్లా ఆగం చేస్తారు. ఏదైనా ఆగం అవుతాం మేము. రోజు మంచి మందులు అంటారు, ఊసగిరిగ మంది అంటారు, రోగం మంది అంటారు, ఊస మంది అంటారు. మొత్తం ఆగం అయిపోతున్నాం. ఏదైనా పని చేస్తలేదు. ఇగో దీనికి ఊసక అంటారు, ఇగో ఈ రోగం మంది అంటారు. సొంతం ఊస మంది అన్నా కానీ కొట్టినా కానీ ఆగం అవుతాం. మొత్తం ఊస ఇరుగుతుంది సారు. మేము చాలా నష్టపోతున్నాము. మమ్మల్ని నష్టపోతున్నాము. ఈ ఊస గిట్ట తిన్నాక పెట్టుబడి కూడా వెళ్తలేదు, ఏది వెళ్తలేదు సార్. మాకు చాలా నష్టపోతున్నాము. నువ్వు అది ఇప్పిస్తారు, మందులన్నా మంచిగా ఇప్పిస్తారు. కాబట్టి మందులన్నా మంచిగా ఇప్పి మా ఇత్తనాల పాట ఈ మందుల పాట ఏదని తెలుస్తలేదు సార్. మా ఇత్తనాలు కూడా మంచిగా ఇస్తలేరు. మొత్తం ఆగం అయిపోతున్నాం సారు. ఇక నువ్వన్నా మంచిగా ఇప్పిస్తారు అక్కడికి వెళ్ళి. అయ్యా రేవంత్ సారు, ఈ రైతుల బాధ చూడయ్యా. ఈ ఎంత మందులు కొట్టినా ఈ ఊసా తిరుగుతుంది. మందుల చేపలు మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని అడుగు పట్టిస్తుండు. ఈ చేపనన్నా ఈ మంచి మందులు ఇచ్చి మమ్మల్ని బాగా చేస్తట్టు చేయాలి సారు. మిమ్మల్ని కోరుకొని మిమ్మల్ని ఎన్నుకొని గెలిపించాము. మమ్మల్ని ఇదినన్నా మంచిగా చూసి మాకు ఈ మందుల చేపలకు బుద్ధి చెప్పి మమ్మల్ని రైతులను బాగా చేయాలి సారు. మొత్తం ఊస తిరిగిపోతుంది. మాకు పంట పెట్టుబడి తప్పలేదు. అవన్నీ చేసినా కూడా మమ్మల్ని ఇది అవుతుంది. ఇగో గిరి కథ.
నాణ్యమైన విత్తనాలు ఇయ్యక నాణ్యమైన మందులు ఇయ్యక ఈ రకంగా మందులు కొట్టే పని చేయక పెట్టిన పెట్టుబడి మీద పడి ఇవాళ భార్యల మీద పుస్తకాలు అమ్ముకునే కాడికి వచ్చింది కాలం. ఇక మరి గిసవంటి అన్నదాతల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు వీళ్ళకు కన్నీళ్ళు అన్నట్టుగా మరి రైతులు అంటే పంచప్రాణం వల్లే భవిష్యత్తులు ఒకటే తనలాడుతుర్రులా. ఇప్పటికైనా అధికారులు నాయకులు సోయి తెచ్చుకొని మరి నాణ్యమైన మందులు నాణ్యమైన విత్తనాలు ఇచ్చే దిశగా ఆలోచించాలని కాంగ్రెస్ సర్కార్ను కూడా అమ్మా నుంచి కోరుకుంటుందిలా. మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా. హడనాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్యా. ఈలలో నా జనులంతా ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా. కురులు నున్నగా దువ్వి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టేదయ్యా. ఈనాటి స్త్రీలేమో ఈగరు పెంచి తోకలకు రబ్బర్లు చుడుతుండ్రయ్యా. ఆనాటి కోడళ్ళు అత్తమామల చూసి అభిమానముగా అని తిరిగేదయ్యా. ఈనాటి కోడళ్ళు ఇంట్లో చిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుర్రయ్యా. ఇక మరి గిసవంటి కాలము గిసవంటి కథ ఆనాడు ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది గా భాగవతం ఇట్లా ఉంటే ఇక మరి ఈ ముసలాయనే ఒక రైతును పట్టుకొచ్చిన ఆ రైతు కూడా ఏం చెప్తుండు ఏంది ఏం కథ ఇక మరి మీరు ఏం అర్థం చేసుకుంటారో తెలుసుడు. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. రైరయ్యమంటాను పోతారన్నా మీరు రైలుకి డబ్బంతా వస్తారన్నా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. సద్దులు వచ్చాలు కడతారన్నా మీరు సయ్యాన బస్సు కౌరికేరన్నా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. గంగాలో తానాలు చేస్తారన్నా మీరు గంగాలో పైసాలు చేస్తారన్నా. ఒక్క పొద్దులాని ఎంచేరన్నా మీరు వనుకొనుకొని లల్లమునిగేరన్నా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. నందామురా గురుడ నందామురా నరులు గురువు చెప్పిన మాట నమ్మారురా. రైరయ్యమంటాను పోతారురా మీరు రైలుకి డబ్బంతా పోసారురా. ఉత్తర దేశాన వంశ కులము నందు ఉత్తమ గంధకుడు పుట్టేనన్నా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ఒకరిల్లు దోస్తారు ఒకరింట్లో పోస్తారు బాలలెత్తుకొని బాసలాడేరయ్యా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. కాసర్ర పెళ్లి కాడ కమ్మరోలిటి కాడ కాకలేని కొనివి పుట్టేనన్నా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. నల్లగొండవుతల నాగలారవు కాడ నాలుగు గాల కోడి ఉడతాదన్నా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. ఆ కోడి విట్టేది బండి మీద ఎక్కేది 20 ఆవిడ కేకలేసేనన్నా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. తాటి చెట్ల మీద తాబేలు ఉట్టంగా తాలి తాలి పొద్దుగోకేనయా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. తూర్పున దిక్కున తోక సుక్కను ఉట్టి తుమ్ము తుమ్ముగా జనులు దస్తారయా. వరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. నందామురా గురుడ నందామురా నరులు చెప్పిన మాట నమ్మారురా. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. బరకొండ రాజకీయం ఎప్పుడు ఎక్కడ ఎట్లా మలుపు తిరుగుతుందో అర్థం కాకుంటుండ్రా నీ అంజారం పాడువారా. ఇక మరి నిన్న మొన్నటి దాకా మన్ను దుమ్ము పోసుకొని కచ్చ కోలాట వాడిన లీడర్లు ఇవాళ అల్లం బల్లం అక్క పక్క మొత్తం ఇట్లా అల్లుకపోతుర్రులో అవ్వ. ఇక మరి జనాలు వీళ్ళని ఎట్లా రమ్మాలి ఏం చేయాలి ఇక చూడదు కథ ఎట్లా ఉందో. మొన్నటిదాకా కేసీరావు అవినీతిని పేరపిత్రలాగా వేల్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇక ఇప్పుడు నువ్వే నా ప్రాణం అంటూ నువ్వే నా గానం అంటూ అనుకుంటా కేసీరావు సంకల చేరిండటనులా ఈ బుద్ధిమంతుడు. ఏక్తా పీక్తా అని ఏనుగుతోటి కారును పాతాళం దొక్తా అని పులి లెక్క గాండించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కేసీరావు చేతిలో చెయ్యి కలిపినాడనురా. ఎవరి చెప్పుడు మాటలు పట్టుకొని కేసీరావుతో పొత్తుకూడి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీకి ముందుకొస్తుండు అని సొంత పార్టీ కార్యకర్తలే కయ్యానికి కాలు దూవుతున్నాడనులా.
నమ్మితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్టు పుసుక్కున నమ్మి ఏనుగు తోక పట్టుకున్నందుకు మమ్మల్ని నట్టేయడం ఉంచిందని బీఎస్పీ చోటామోటా లీడర్లు కన్నెర్ర చేస్తున్నాడనుల్లా. ఇక మొత్తానికైతే బీఎస్పీ కార్యకర్తలు కళంగా పోయే శనేశ్వరుని నెత్తి మీద ఎక్కించుకున్నట్టు అయింది మా పని అని ఇక ఒకటే ఆగమాగం అంగడంగడ అవుతున్నాడప్ప. అయ్యే అంటే అయ్యే జుట్టకే లేదుగా కేటీ రాములు చిన్న సన్నగా లేదు. అమ్మా ఇక మరి గారడ విద్య ఎడ నేర్చుకుంటో ఏం కథ కానీ మాటలలో మాత్రం మారాదైపోతుండులా. ఇక చిన్న సన్నగా లేవు మాటలు. మరి ఎట్లా మాట్లాడుతుంది అంటే నిజంగా ఇక మీరు నేను చెప్పగానే ఇన్నాక మీరే అనాలనుందా ఏమంటారు. ఇక ఇనూరి భాగవతం ఎట్లా ఉంది. కట్టెలేదు కంపలేదు కాసిపోయే నీళ్లు లేవు పదపోయాలుడా బావి కట్టుకు అన్నట్టు ఇక బీఆర్ఎస్ లీడర్లు తేనెటీగలలాగా లేచి షెంగో అని కాంగ్రెస్లో బీజేపీలో షరీగా అవుతుంటే కేటీ రాములు తల దించుకోవాల్సి వచ్చి మనాది పెట్టుకొని ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు అటనుల్లా పబ్లిక్. ఇక కానీ ఏవో రాములన్న నీ గుండపురాణం కానీ 100% చెప్తున్నా. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు సన్నాసులు చాతగాని వెదవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు. దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి. అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప. ఆనాడు రాములన్న శంకుమండ నాటిన అభివృద్ధి పనులు ఇప్పుడు రేవంత్ అయ్య పక్కేసి పడబెట్టినాడనుల్లా. అందుకే రావులన్న గుండెలో మంట సరిపోను అంటుంది. అందుకనే ఈ కాక ఇక చెప్పే ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు. ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేస్తాడు. నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక గుంగివడ్డ పొక్కవడ్డ కత్వ గట్టి ఒక చిన్న కత్వ గట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి నేను బాధతో అంటా ఉన్నా ఈ మాట ఖచ్చితంగా అంటున్నా. దానికి నా మీద కేసు పెట్టుకొని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు. ఇన్నారులా కేటీ రాములన్న మాటలు ఇటువంటి మాటలు బండకాడలు కూడా మాట్లాడరు కావచ్చు అని అనుకుంటున్నా. ముక్కులో ఏలేసుకొని పాడవుతారు జనాలు. ఏంది గందరగోళము. రాములన్న చల్లకుండా ఇంతింత పోయి బండకాడల కంటే అధ్వానం అయిపోయిందిగా మనిషి. ఎటున్నా మన గమది వార్తలు ముద్దు ఉన్నాయా. ఇక రేపు కూడా ఇదే యాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మానక మరదక మన అమ్మ నువ్వు మరి శనార్థి ఉంటాను. నమస్తే అందరికి. గమ్మతి వార్తలు.